హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా 2 లక్షల పెన్షన్లు అని చెప్పారు కదా. సో వాస్తవానికి ఈరోజు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారా లేదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి రాని వారు ఏం చేయాలి, అందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. వాహనాలు ఉన్నాయి, ఎటువంటి వాహనాలు ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ పనులు అయితే తప్పనిసరి చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనదారులకు ఇకపైన ఈ చలాన్ల వారీగా వాట్సాప్లో జారీ కానుంది. గతంలో ఏదైతే ఎంత అంటే ముఖ్యంగా అది రావడం లేట్ అయ్యేది, అదేవిధంగా ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే వచ్చేది కదా. ఇక అలా కాకుండా వాట్సాప్ సౌలభ్యం లేకపోతే వాహనదారు మొబైల్ ఫోన్కు SMS లేదా ఈమెయిల్ ద్వారా రూపంలో అయితే అందించబోతున్నారన్నమాట. ఇవరకు రవాణా శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అనే సోమవారం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక నుంచి వాహనదారులంతా తమ ప్రస్తుత మొబైల్ నెంబర్ ఏదైతే వాడుతున్నారో అదేవిధంగా ఈమెయిల్ ఐడిని కేంద్ర ప్రభుత్వ అధికార పోర్టల్ అయితే ఉంటుంది. అందులో వాహన పోర్టల్లో ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. జూన్ 2 నుంచి అధికార గెజిటెడ్ ప్రకారం నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక నెల రోజుల్లోగా ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది అనమాట. ఎవరైనా గడువు ముగిసే నాటికి వాహన పోర్టల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా లేదా అసలు నమోదు చేసుకోకపోయినా చలాన్లు వారికి అందినట్లుగానే భావిస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించినట్టు చెప్తున్నారు. ఎందుకంటే పాత మొబైల్ నెంబరు ఇప్పటికే వాహన పోర్టల్లో నిక్షిప్తమైంది కాబట్టి మారిన కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే పాత నెంబర్లు చలాన్లు పంపి అవి వాహనదారుడికి చేరినట్టుగానే భావించడం జరుగుతుందని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఒకవేళ మీరు పాత నెంబర్ ఉంటే అది వాడకపోయినా లేదంటే కొత్త నెంబర్ ఉంటే వాటిని వెంటనే అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక ఇందుకు సంబంధించి ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకపోయినా చలాన్లు అందాయని ఆ వాహనదారులు భావిస్తే వాటిపై అభ్యంతరాలు తెలుపుతూ ఆన్లైన్ ద్వారా సవాల్ కూడా చేయవచ్చు. ఎందుకంటే ఇందుకోసం నిర్దేశించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు లేదా ఫోటోలు అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికి ఏదైతే కొత్త విధానం అంటే ఇక నుంచి ఇక రాబోయే 6 నెలల్లో తెలంగాణ పోలీసు రవాణా శాఖ తమ చలాన వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సారథి వాహన ఈ చలాన్ సిస్టమ్ పూర్తిగా బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే విధానం అయితే అమలు చేయబోతున్నారనమాట. సో ఇక నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇక మనకు ఈ చలాన్లు వస్తాయన్నమాట. ఒకటి ఈమెయిల్ చెక్ చేసుకోండి, లేదంటే SMSలు వస్తాయి, లేదంటే వాట్సాప్ ద్వారా అయితే రావడం జరుగుతుందండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ని ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్త ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జూన్ 2వ తారీఖు కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో దాదాపు ఆసరా పెన్షన్లకు సంబంధించి దాదాపుగా ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరికి అయితే వస్తుంది. అయినప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న సంఖ్య 10 లక్షల వరకు అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆయా జిల్లా కలెక్టర్లకు సెర్ఫ్ CEO అధికారులు ఏదైతే ఎవరైతే అర్హులున్నారో లిస్ట్ కూడా పంపించాలని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే తెలియజేశారు. అయితే మొత్తానికి దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారు అనమాట. గ్రామ పంచాయతీల్లో కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలోనూ ఎవరైతే అర్హత ఉన్నారో వారికి ఏదైతే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు అనేది ఇందులో వచ్చేసి ఒంటరి మహిళలకు, అదేవిధంగా దివ్యాంగులకు, అదేవిధంగా వీరందరికీ వృద్ధులకు కూడా మొదటి ప్రాధాన్యత అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఇక విడుదల వారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలో కొత్త పెన్షన్లు దాదాపు 20 లక్షల మందికి దరఖాస్తు అనేది చేసుకుంటే అందులో 2 లక్షలు ఇస్తే సో ఇలా కాదని చెప్పేసి ఆఫ్ ద రికార్డులో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే అర్హులకు ఎవరైతే ఉన్నారో పాత పెన్షన్లు ఉన్నాయి కదా, అందులో వచ్చేసి 2 లక్షల వరకు పెన్షన్లు అనేది ఇవ్వనున్నారు. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి సీతక్క కావచ్చు, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లు అనేది మరి ఎప్పటి నుంచే అందజేస్తారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పటి వరకు మాకు పెన్షన్లు అనేది మా జిల్లాకు రాలేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో వచ్చేసి జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, నగర కర్నూలు, నిర్మల్ ఇక జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక రేపు ఈ జిల్లాలకు హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అయితే అందిస్తారు. ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్ అయితే అవుతాయి అనమాట. సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముహూర్తం ఖరారు చేయడం జరిగిందనమాట. సో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో 2016 రూపాయలు, 4016 రూపాయలు పాత వారితో పాటు కొత్త వారికి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. చాలామంది అయితే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్తున్నారు. సో ఈ నెల నుంచి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తారట. వచ్చే నెల నుంచి మనకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట మనకు.